జీవితంలో కొన్ని ఘట్టాలు మరపురాని క్షణాలుగా మిగిలిపోతే కొన్నేమో చెరిపేసుకోలేని మచ్చలుగా మిగిలిపోతాయి. అలా తన జీవితంలో రెండింటిని చవి చూసింది హీరోయిన్ నటి శ్వేతా బసు ప్రసాద్. శ్వేతా బసు ప్రసాద్ సొంత రాష్ట్రం జార్ఖండ్. చిన్నప్పటి నుండే బాలనటిగా ఎంతో గుర్తింపుని తెచ్చుకుంది. ఎన్నో అవార్డులను అందుకుంది. తెలుగులో కొత్త బంగారం సినిమాతో తలుక్కుమని మెరిసి మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుందేమో అనుకుంటున్న తరుణంలో వ్యభిచార ఆరోపణలలో చిక్కుకోవటంతో తెలుగులో సినీ జీవితం దాదాపుగా ముగిసిపోయింది. మరిప్పుడు శ్వేతా బసు ప్రసాద్ ఏం చేస్తోంది అంటే హిందీలో చంద్రనందిని అనే సీరియల్లో నటిస్తోంది. ఈ సంవత్సరమే విడుదలైన బద్రీనాథ్ కి దుల్హనియా చిత్రంలో కూడా నటించింది. అలా తన నటనా ప్రస్థానాన్ని బాలీవుడ్ లో హిందీ సీరియళ్లలో నటిస్తూ విజయవంతంగా తన నటనా జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే శ్వేతా బసు ప్రసాద్ త్వరలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అతని పేరు రోహిత్ మిట్టల్. ఇతడు బాలీవుడ్ లో ఒక దర్శకుడు. హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ద్వారా రోహిత్ మిట్టల్ శ్వేతా బసు ప్రసాద్ కు పరిచయం అయ్యాడు. ఇక అప్పటి నుండి వీళ్ళ ప్రేమయానం మొదలైందట. ఈ మధ్య శ్వేతా బసు ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఒక ఐలాండ్ లో గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చాడు. వీళ్ళిద్దరూ పెళ్ళెప్పుడు చేసుకుంటారో బయటకి చెప్పకపోయినా ఇద్దరి మధ్య ప్రేమ మాత్రం బాహాటంగానే అందరికీ కనబడుతోంది. వీరిద్దరి మధ్య ప్రేమను చూసి జోడీ బాగుందని చాలా మంది ముచ్చటపడుతున్నారు. మొత్తానికి శ్వేతా బసు ప్రసాద్ త్వరలో రోహిత్ మిట్టల్ ని పెళ్లి చేసుకోబోతోందనే వార్త ఇప్పుడు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను మరచిపోయి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్న శ్వేతా బసు ప్రసాద్ కు ఆల్ ది బెస్ట్ చెబుదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.